భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఉచిత విద్య, ఉచిత వైద్యం కోసం ప్రజల తరపున పోరాటం చేస్తుంది మీ జీఎంకే టీవీ. సాధారణంగా మనం రోజు హెలికాప్టర్ లేదా విమానం చూస్తూనే ఉంటాం. అదే సముద్ర తీర ప్రాంతాల్లో నివసించేవారైతే సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద షిప్పులు కూడా చూస్తుంటారు. అలా కాకుండా మనం ఎప్పుడు పెడితే అప్పుడు చూడటానికి అవకాశం లేని లేదా చూసేందుకు వీలు లేని రకరకాల నేవీ హెలికాప్టర్లు, వివిధ రకాల విమానాలు, పెద్ద పెద్ద షిప్పులు, సబ్మెరైన్ ఇలా అన్నీ ఒకేసారి ఒకే రోజు చూసే అవకాశం వస్తే ఎంతో అదృష్టం కదా. అలాంటి దృశ్యాలను వీక్షించే అద్భుత అవకాశం కల్పించింది తూర్పు నావికాదళం. అందుకు వేదిక అయింది విశాఖ సాగర తీరం. విశాఖపట్నం తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో ఓపీ డెమోను విశాఖ బీచ్ రోడ్లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరవగా ఆయనతో పాటు అతని సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాంశ్ కూడా నావికాదళం ప్రదర్శించిన విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. దేశ భద్రతలో భాగంగా తీర ప్రాంతాల్లో యుద్ధ ట్యాంకర్లతో ప్రత్యర్థులను ఎదుర్కొనే ఆంఫిబియస్ డెమో, గగనతలం నుండి పారాచూట్ ద్వారా కిందకు దిగుతూ సెల్యూట్ చేయడం అంటే కాంబాట్ ఫ్రీఫాల్, ఉన్నట్టుండి ఒక్కసారిగా దూసుకువచ్చే నేవీ యుద్ధ విమానాల విన్యాసాలు హాక్ డెమో, హెలికాప్టర్ల ఏంజిల్ డెమో, హెలో ల్యాండింగ్ డెమో అంటే సముద్రంలో షిప్పులపై ల్యాండ్ అయ్యే హెలికాప్టర్లు, సముద్రంలో బాంబ్ బ్లాస్ట్ ఆయిల్ రిగ్ డెమో, అంతేకాకుండా నేవీ స్కూల్ విద్యార్థుల డ్యాన్స్, నేవీ అధికారులు చేసే బీటింగ్ రిట్రీట్ డ్రిల్ కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. చీకటి పడ్డాక సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపకాంతులతో జిగేల్మన్నాయి. ఆ నౌకలను లైటింగ్తో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరిలో ఆకాశానికి భూమికి మధ్యలో ప్రదర్శించే డ్రోన్ లైటింగ్ ప్రదర్శన చూస్తే ఎవరైనా చప్పట్లు కొట్టి తీరాల్సిందే. ప్రతి ఏడాది నేవీ ఆధ్వర్యంలో జరిగే ఇలాంటి అద్భుత దృశ్యాలను తిలకించేందుకు నగరవాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుండి సందర్శకులు అధిక సంఖ్యలో విశాఖ సముద్ర తీరానికి చేరుకుంటారు. ఓపీ డెమోకి వచ్చిన కొందరు సందర్శకుల అభిప్రాయం వారి మాటల్లోనే విందాం. నేను చాలా సార్లు విన్నాను, బట్ రావడం ఇదే ఫస్ట్ టైం. నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మన కంట్రీలో చాలా తక్కువ ప్లేసెస్ లో ఇలా జరుగుతుంది. వైజాగ్, ముంబై అండ్ కొచ్చిలో జరుగుతుంది. మన వైజాగ్ లో ఉండి నేను రాలేకపోయాను చాలా సార్లు, బట్ ఈసారి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కమాండర్స్ మన ఇండియా కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారు. సో అలాంటివన్నీ మనం చూడడం చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా చూస్తున్నందుకు చాలా లక్కగా ఫీల్ అవుతుంది. యాక్చువల్లీ ఇట్స్ బీన్ టెరిఫిక్ అండి. వాళ్ళు చేసే విన్యాసాలు అయితే బ్రెత్ టేకింగ్ ఫియట్స్. యాక్చువల్గా అసలు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది మనకి. అలాంటిది వాళ్ళంత ఫియర్లెస్గా చేస్తున్నారంటే వాళ్ళంత సర్వీస్ అందిస్తున్నారు మన దేశానికి. అది రియల్లీ అప్రిషియబుల్ అనేది చాలా చిన్న మాట. అంటే వీ హ్యావ్ టు సెల్యూట్ టు దెమ్. మరి మీరు ఎప్పుడైనా నేవీ డేకు వెళ్ళారా? వెళితే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.
మేము చేసిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే జిఎంకే టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.